సరే, ఒకసారి అంతర్జాతీయ విషయాలను ఒకసారి డిస్కషన్ చేస్తే, ఈ అర్ధరాత్రి తప్పకుండా. పుతిన్ ట్రంప్ ఈ అర్ధరాత్రి భేటీ కాబోతున్నారు. సరే, ఇండియాపై ఎలాంటి ఎఫెక్ట్ పడనుంది అనుకోవచ్చు? అంటే ఇంతకు ముందు రష్యా నుంచి ఆయిల్ ఇవన్నీ ఎగుమతులు చేసుకున్న, దిగుమతులు ఏమైనా చేసినా కూడా సుంకాలు విధిస్తామన్నట్టు ట్రంప్ అంటున్నారు. మళ్ళీ ఈ రోజు పుతిన్ తో భేటీ కావడం ఎలాంటి చర్చలు జరిగిపోతాయి అనుకోవచ్చు? ఇవాళ మనకు 15, వాళ్ళకి ఇంకా 14 ఉదయం 15 ఉదయంలో ఉన్నారు. కనుక ఇవాళ చర్చలు అలాస్కా వేదిక మీద, అలాస్కా మన ప్రాంతాల్లో జరుగుతున్నాయి. పుతిన్ అట్లాగే ట్రంప్ భేటీ కాబోతున్నారు. భేటీ కాకముందే ఎప్పుడు పాజిటివ్ గా చర్చ జరుగుతున్నప్పుడు నేను వారితో మాట్లాడిన తర్వాత చెప్తాను. కానీ ఇప్పటికీ హెచ్చరిక జారీ చేశారు. ఒకవేళ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపుదాన్ని పుతిన్ ప్రకటించకపోతే మరిన్ని ఆంక్షలు విధిస్తాము. ఎవరి మీద? భారత్ మీద అంటున్నారు. గమ్మత్ ఏంటంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. భార్యాభర్తలు కొట్లాటలో తాగుబోతు భర్త ఉంది అనుకోండి. అంటే జనరల్ గా అంతర్జాతీయ విషయాలు సామాన్యులకు అర్థం కావాలని చెప్పడానికి కోసం చెప్తున్నాను. తాగుబోతు భర్త ఉంది అనుకోండి. తాగడానికి డబ్బులు ఇవ్వమని భార్య ఇవ్వలేదు అనుకోండి. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడు వాడంటే, అమ్మాయినో అబ్బాయినో పిల్లలు ఉంటారు కదా, వాడి మెడ మీద కత్తి పెట్టేసి నీ కొడుకుని చంపేస్తా, నీ కూతురు కాదు, వాళ్ళిద్దరు కూతురే, కానీ చంపేస్తా అని చెప్పి భార్య దగ్గర బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సూట్ చేస్తాడు తాగడానికి. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు భారత్ పరిపశు భారత్ పిల్లలు అనుకుందాం కోసేపటికి, భారత్ కానీ యూరోపియన్ దేశాలు కానీ, మీ ఇద్దరు అక్కడి నుంచి తెచ్చుకుంటే అది ఇంధనం కానీ లేకపోతే ఇతరత్ర ఆయుధాలు కానీ తెచ్చుకుంటే మిమ్మల్ని బలిపశువులు చేస్తే 50%, 100% సుంకాలకు పెంచుతా అని అంటున్నాడు ట్రంప్. అంటే ఏమన్నట్టు, పుతిన్ ట్రంప్ భార్యాభర్తలు అయితే ఇప్పుడు పుతిన్ బెదిరించడానికి ఏదైతే మీరు యుద్ధం ఆపారా అనే దాన్ని బెదిరిస్తూ, లేకపోతే భారత్ మీద పడతా అంటున్నారు. ఉరుమురుమి మంగళం మీద పడ్డట్టు కదా. అంతెందుకు, ఇవాళనే నిన్న అమెరికా ఆర్థిక మంత్రి ఒక మాట మాట్లాడింది. ఏమని మాట్లాడింది అంటే, ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే, అసలు చర్చలు ప్రారంభం ఇవాళ అవుతుంది, మొన్న మాట్లాడిన ఆర్థిక మంత్రి, చర్చలు విఫలమైతే ఏం చేస్తారట అంటే, భారత్ మీద ఇంకా సుంకాలు పెంచుతాం. ట్రంప్ మన మన రష్యాతో మన ఒప్పందం ముద్రించుకొని చేసుకుంటున్నారు, అక్బలగా ఈ చమురు దిగుమతి చేసుకుంటున్నారు కనుక పెంచుతాం. దీనికోసం కాదు, ఇతర దేశాల మీద, యూరోపియన్ దేశాల మీద కూడా వేస్తామంటున్నారు. అంటే చూడండి, విఫలమైతే అంటున్నారు కదా, మరి మీరు కూడా రష్యాతోని యురేనియం, ఎరువులు ఇవన్నీ దిగుమతి చేసుకుంటున్నారు కానీ మీ సంగతి అంటే, ట్రంప్ కూడా దాటేశాడు దాన్ని. అవునా, నిజమేనా? మరి ఇట్లాంటి దిగుమతులు ఉన్నాయా తెలుసుకుంటాను. అదే మీరు చైనా కూడా మరి రష్యా నుంచి చేసుకుంటుంది కదా, మరి చైనా మీద భారత్ మీద తీసుకున్నట్టు చర్యలు చైనా మీద ఎందుకు తీసుకోవడం లేదని అదే ఆర్థిక మంత్రిని అడిగితే ఆ సంగతి వారు పెద్ద అని చెప్తాడు, నేను చెప్పలేను, నువ్వు ఆర్థిక మంత్రినే, ట్రంప్ చెప్తా ఉన్నాడు. అందుకని ఏమైందంటే, విఫలమైతే ఏమైంది అని ఇప్పుడే ప్రారంభంలోనే, అంటే శుభం కోరి పెళ్లి కొడుకు అంటే ఇంకేదో అన్నట్టు, వాళ్ళు సమావేశం కాకముందే ఆర్థిక మంత్రి ఓ రకంగా మాట్లాడుతున్నారు, అమెరికా ఆర్థిక మంత్రి. అంటే వాళ్ళకి సమాధానాలు లేవు. అందుకని నేను ఒక మాట చెప్తున్నాను, మన ఇంటికి వాళ్ళ ఇల్లు ఎంత దూరమో వాళ్ళ ఇంటికి మన ఇల్లు అంతే దూరం. ఇవాళ తోడు కా జవాబు అంటారు, అంటే ముఖం మీద కొట్టినట్టు, అట్లాగే ఈట్ కా జవాబు పత్తర సేద్యత అన్నట్టు మనం మోడీ గారు ఈ రెండు మనకు ఒక రకంగా చెప్పాలంటే వారికి ఎదురు జవాబు ఇచ్చారు. ఒకటేమంటే, వాళ్ళ విమానాలు రక్షణ శాఖ ఒప్పందాన్ని మనకు రద్దు చేసుకున్నాం, అంటే అబేన్స్ లో పెట్టినాం, రద్దు కాదు కానీ అబేన్స్ లో పెట్టాం. అంటే 31,500 కోట్ల రూపాయలు దాన్ని పెట్టాం. రెండోది ఏమంటామంటే, మీ వ్యవసాయ ఉత్పత్తులను పాలు ఇతర వ్యవసాయ ఉత్పత్తులు మేము దిగుమతి చేసుకోము, సమస్య లేదు, మా రైతులకు విషం పోయారని చెప్పి మోడీ గారు చెప్పిండు. ఇవాళ మన విదేశాంగ మంత్రి జయశంకర్ రేపు రష్యాలో పర్యటించబోతున్నాడు. ఇప్పటికే అజిత్ దోవల్ మన భద్రతా సలహాదారు రష్యాకి వెళ్ళొచ్చారు. చైనా కూడా మన ప్రధాని పోదలుచుకున్నాడు. అంటే మీరు ఒకటంటే మేము రెండు చేస్తామనే ఒకటి వస్తున్నది. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇవాళ బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరు, బ్రిక్స్ లో మొట్టమొదటి బి అక్షరం వాళ్ళదే, లూలా అంటే ఆయన బ్రెజిల్ అధ్యక్షుడు ఉన్నాడు. ఆయన ఏమన్నాడు అంటే, మీ పంచాయతీ మా మీద పెడతారు, మేము రష్యాతోనా ఎవరితోనూ వ్యాపారం చేయాలని మాకు తెలుసు కదా, రాజకీయ పరంగా వాణిజ్యాన్ని చూడకండి. గురిజాడ అప్పారావు గారు ఏమంటారు అంటే, మనకు పూను స్పర్ధలు విద్యలందే, వైరములు వాణిజ్యం అందే అంటారు. కనుక ఆ లూలు అన్న మాట చాలా విచిత్రం అనిపిస్తుంది మనకు. ఆయన చాలా బాగా చెప్పిండు. ట్రంప్ అక్కడ మన బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ ఇద్దరు ఒకే స్కూల్లో చదివినవాడు. స్కూల్ అంటే ఏంటి, రాజకీయ స్కూల్. ఇద్దరు కూడా ఓడిపోయినప్పుడు వైట్ హౌస్ మీద దాడి చేసిన ట్రంప్ను, ఇక్కడ పార్లమెంట్ మీద దాడి చేసి నేను ఓడిపోలేదని చెప్పి లూలాకు ముందు ఉన్న అధ్యక్షుడు పార్లమెంట్ దాడి చేసిండు. ఆయన మీద కేసు నడుస్తుంది. ఆ కేసు తీసేయకపోతే మీ మీద ఆర్థిక ఆంక్షలు విధిస్తాను ట్రంప్ అంటుండట. దుర్మార్గం కదా. బ్రెజిల్ అధ్యక్షుడు ఎందుకు బెదిరిస్తున్నాడంటే, మీ మాజీ అధ్యక్షుడు నాలాగనే అక్కడ నేను వైట్ హౌస్ మీద పోయినట్టు ఆయన కూడా పోయిండు, ఆయన మీద కేసులు ఎత్తాయని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు. సరే, మా చట్టాలు ఉన్నాయి, మా సుప్రీంకోర్టు ఉన్నది, మేము చట్టాల ప్రకారం ఆయన ఏం చర్య తీసుకొని చేస్తాం, 10 ఏళ్ళు కానీ జీవిత ఖైదు పడే అవకాశం ఉంది ఆయనకు. ఒకవేళ మీ దేశంలో చట్టాలు మీరు పాటించకపోతే మా దేశంలో మేము చట్టాలు పాటించాలి కదా, మీరు
మన వైట్ హౌస్ మీద దాడి చేసినప్పుడు మీ దేశంలో ఏం కాలేదు, కానీ మా దేశంలో అయితే ట్రంప్ ఇప్పటికీ జైల్లో ఉండేవాడని బ్రెజిల్ అధ్యక్షుడు అంటున్నాడు. చూడండి, అంటే రష్యాతో వ్యాపారం చేస్తే సుంకాలు వీసా మన మీద అంటుంది వీరు. అట్లాగే బ్రెజిల్ తోనేంది, మాజీ అధ్యక్షుడిని మీద కేసులు ఉన్నాయి తీసేయండి అని ఆ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ప్రపంచ పోలీసుగా, ప్రపంచ పెద్దలుగా వ్యవహరిస్తున్న ట్రంప్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు అంటున్నాను. ఇది కొద్ది కాలం ఉండే, ఎల్లకాలం సాగదు. దానివల్ల నష్టం అమెరికన్ ప్రజలకి. దిగుమతుల మీద సుంకాలు వాళ్ళు విధించుకుంటే అక్కడ ఎగుమతులు, అక్కడికి దిగుమతులు. మనం ఎగుమతి చేస్తే వాళ్ళు దిగుమతి చేసుకుంటారు. విధిస్తే తాగే వాడే కడతాడు తాళ్ల పని అంటే వాళ్ళకే నష్టం. ఇది కొద్ది రోజుల్లో తేటతెల్లం అవుతుంది. అతి త్వరలో ఇవాళ ట్రంప్ పుతిన్ చర్చలు సఫలం కావాలని కోరుకుంటున్నాను. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగాలని కూడా కోరుకుంటున్నాను.